దువ్వాడ వారి కుటుంబ కథా చిత్రంలో బ్యాక్ టు బ్యాక్ ట్విస్ట్లు అనమాట. రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టినటువంటి దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ ఆయన తన భార్యతో ఏ రకమైనటువంటి గొడవలు ఉన్నాయి అని చెప్తూ ఇది అడల్టరీ కాదంట, సహజీవనం అంట. అడల్టరీ అంటేనే సహజీవనం సార్. అది కూడా తెలియకుండా మీరు ఎమ్మెల్సీ అవ్వటం, మిమ్మల్ని గెలిపించడం, మీలాంటి వాళ్ళకి టికెట్ ఇవ్వడం మీ పార్టీ వాళ్ళు. ఏ పార్టీ అయితే ఉంది, మీ టీడీపీ ఎమ్మెల్సీలు ఏమి మీ అంత నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అనుకుంటున్నాను. నేను కూడా పార్టీ గురించి కాదు చెప్తున్నా, ఇలాంటి వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వచ్చి అడల్టరీ వేలు సహజీవనం వేరని చెప్తున్నాడు ఆయన. ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని ఆ వ్యక్తిని చీట్ చేసి వేరే వాళ్ళతో బతికితే ఆడైనా మాకైనా అది అడల్టరీ అంటారు. ఈయన చేస్తోంది అది కదా, సహజీవనం చేస్తున్నాడు వేరే వాళ్ళతో. చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఒప్పుకుంటుండొచ్చు, దాని గురించి కాదంట్లా. నేను ఆయన చేసే తప్ప రైట్ అనట్లా. అడల్టరీకి సహజీవనానికి ఆయన తేడా తెలియపోవడం బాధాకరం. సరే, అయితే ఈయన చెప్తుంది ఏంటంటే ఇందులో ముఖ్యమైనటువంటి అంశం ఒకటి బయట పెట్టారు. ఇంకా వెయిట్ చేస్తున్నాను నేను, అది బయట పెట్టలేదు ఏంటి ఇంకా అని నేను నమ్ముతున్నా కూడా. ఆయన చెప్పింది ఈ మొత్తం వ్యవహారం వెనకాల అచ్చెన్నాయుడు ఉన్నారంటున్నారు. ఆయన టెక్కిల్ నియోజకవర్గానికి ముఖ్యమైనటువంటి నాయకుడుగా ఉన్న అచ్చెన్నాయుడు మొన్న కూడా గెలిచారు. ఈయన చేతిలో గెలిచింది ఆయనే. సో రాజకీయాల్లో ఎట్లా ఉంటుందంటే, ఇదే సిచ్యువేషన్లో అచ్చెన్నాయుడు ఉన్న దువ్వాడ శ్రీనివాసో లేకపోతే వైసీపీ సంబంధించిన ఇంకో కూడా దీన్ని శుభ్రంగా వాడుకుంటారు. సో ఈ అంశాన్ని చాలా జాగ్రత్తగా పొలిటికల్గా క్యాష్ చేసుకుంటూ దువ్వాడ వాణి ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ యొక్క భార్య ఉన్నారో ఆమె వెనకాల అచ్చెన్నాయుడు ఉండి ఇదంతా కూడా డైరెక్షన్లో నడిపిస్తున్నారు అంటూ ఆరోపిస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్. నిజమే కూడా అయి ఉండొచ్చు. ఇందాక చెప్పినట్టు ఆయన ప్లేస్లో ఈయన ప్లేస్లో ఆయన ఉన్నా కూడా అట్లే చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి రాజకీయంగా కావాల్సింది ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి నెగిటివ్ అయిపోవాలని. సో ఈయన తప్పు చేయలేదని కాదు, తప్పు చేశాడు డెఫినెట్లీ. దాన్ని ఇంకా ఎక్కువ హైలైట్ చేయాలనే ఉద్దేశంతో అచ్చెన్నాయుడు వెనకుండా నడిపించవచ్చు. డైరెక్షన్ అవకాశం అయితే డెఫినెట్లీ ఉంది. సో అయితే ఇప్పుడు ఇంకొక బిగ్ ట్విస్ట్ ఏంటంటే, రాత్రి అంతా ఏం జరిగింది చెప్పండి. మనం చాలా స్పష్టంగా టీవీ ఛానల్లో చూసాం. మీరు ఏ టీవీ ఛానల్లో చూసినా ఏబిఎన్ వాళ్ళు చూపించారని చెప్పి లేనిది చూపించలేరుగా. ఈయన స్వయంగా ఒక రాడ్ పట్టుని వాళ్ళ పెళ్ళం మీద కొట్టడానికి వెళ్ళాడు. ఈయన స్పష్టంగా అనిపించింది కదా. దాన్ని ఏమంటారు, అటెంప్ట్ టు మర్డర్ అంటారు. నిజానికి ఇట్లాంటిది అక్కడ వైసీపీ ఎమ్మెల్సీ చేశాడా, మీరు చేశారా, నేను చేశానా, టీడీపీ ఎమ్మెల్సీ చేశాడా, ఎమ్మెల్యే చేశాడా, సీఎం చేశాడా, పీఎం చేశాడా వదిలేండి. ఎట్లా ఉంటుంది వేరే దేశంలో? బుద్ధున్నోడు ఎవడన్నా ఏం చేస్తాడు, పోలీసుడు ఏం చేయాలి? ఒక వ్యక్తి తన భార్య మీదకో కుక్క మీదకో పోని, ఏదో చిన్న కుక్క మీదకో ఒక పురుగు మీదకో ఏదో ఒక పోని, యానిమల్ పోలీసులు కాదు అక్కడ ఉందనుకుంటే, ఒక మనిషి మీదకి ఒక వ్యక్తి రాడ్ తీసుకుని కొట్టడానికి వెళ్తున్నాడు బూతులు తిడుతూ. అసలు ఏం చేస్తారో తెలుసా, వేరే కంట్రీలో వెంటనే అదుపులోకి తీసుకుంటారు. ఇప్పటి వరకు అదుపులో తీసుకోలేదు ఆయన్ని. లేదు వాళ్ళ ఆవిడే ఈయన మీదకి వచ్చింది రాడ్ తీసుకుని అనుకుందాం, వెంటనే ఆవిడని కూడా అదుపులో తీసుకోవాలి. అసలు ఇంటి మీదకి వచ్చి ఆవిడ దాడి చేస్తుంది, గేట్లన్నీ బదులు కొట్టి. ఆవిడ ఎందుకు లేడీ కానిస్టేబుల్తో అరెస్ట్ చేయించరు? అసలు ఏమైనా బుర్ర పని చేస్తుందా ఈ పోలీసులకి? ఎందుకంట అంటే అంత విచ్చలవిడతాను. మీరు నేనే చేస్తే ఊరుకుంటారా ఇదే పని? ఆ రాడ్ తీసుకుని పెళ్ళం మీదకి వెళ్ళాడు, లేకపోతే పెళ్ళం వచ్చి బద్దలు కొడుతుంది, ఇల్లు ఊరుకుంటారా? పోలీసులు మీరు చేసి ఎరగొడతారు. లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎరగొట్టి లోపలేస్తారు ఫస్ట్, తర్వాత మిగతా విషయాలు. ఒక ఎమ్మెల్సీ అవటం వల్ల, అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఒక ఎమ్మెల్సీ అవటం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆ అహంకారం వల్ల వాళ్ళకు వస్తున్నటువంటి బెనిఫిట్స్ చూడండి. ప్రివిలేజెస్ అంటారు, ఎంత వరస్ట్ ప్రివిలేజ్ ఇస్తున్నారు చూడండి. వాళ్ళకి విశేష అధికారాలు అసలు లేవు. రాజ్యాంగం ఏ రోజు చెప్పాల అందరికీ సమానం ఒకటే అని చెప్పింది. కానీ రాడ్ తీసుకుని వెళ్ళి కొడుతుంటే పోలీసులు ఆపుతున్నారు తప్ప చోద్యం చూస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి నించోబెడుతున్నారు. వెంటనే స్పాట్లో అదుపులో తీసుకోవాలి. చంపేసి ఉంటే, లేకపోతే ఈవిడే చంపేసి ఉంటే ఆయన్ని, ఇది పోలీసుల యొక్క బాధ్యత. వాళ్ళు ఆ విషయంలో కనీసం జాగ్రత్తలు తీసుకోకపోవడం, వెంటనే యాక్ట్ అవ్వకపోవడం, మీరు నేను చేస్తే ఊరుకుంటారు పోలీసులు? ఇట్లా అంటే రాజకీయ నాయకులు బట్టి అట్లా ఉంటారు. సరే, ఇంతకీ కథలో ట్విస్ట్ ఏంటంటే, రాత్రి రాడ్ ఎత్తుకెళ్ళి కొట్టబోయి అటెంప్ట్ టు మర్డర్, వెంటనే కేసు కూడా పెట్టి ఉండాలి. అటెంప్ట్ టు మర్డర్ కిందకి వస్తుంది. అదంతా చేసి ఇదంతా జరిగిన తర్వాత రాత్రి ఇంటికి వెళ్ళి తెల్లారుజామున పడుకుని పొద్దున్నే లేచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ఆవిడ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టాడు ఈయన. ఇంతకంటే ట్విస్ట్ ఉంటుందా ఎక్కడన్నా? అసలు ఎవరన్నా ఊహిస్తారా ఈ రకమైనటువంటి ట్విస్ట్? ఈయనే ఇల్లు కొట్టబోయాడు రాడ్తో ఆవిడ్ని. సరే, ఆవిడ కూడా ఏదో చొరబడ్డానికి ఇంటో ప్రయత్నం చేసింది. ఆ రకమైనటువంటి కేసు పెడితే అదొక రకం. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాడు ఈయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి. అసలు ఈ రకంగా ఉన్నారు జనాలు. ఏమన్నా ఏం చెప్పాలో కూడా దీని గురించి నాకైతే అర్థం కావట్లేదు. ఎంత మూర్ఖంగా, ఎంత దారుణంగా ఒక 4 గోడల మధ్య సాల్వ్ చేసుకోగల ఇష్యూస్ని పీకి పాకాన పెట్టుకుని సంవత్సరాల పాటు లాక్కొచ్చి రోడ్డు మీదకి వచ్చి రచ్చ పెంట చేసేలాగా వీళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇలాంటివన్నీ.